నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ఇటీవల ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏఐ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే, ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు కేవలం 4 రోజులలో ఈ యొక్క కెమెరాలు 4122 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశాయని చెప్పి, అలాగే ఈ యొక్క ఉల్లంఘనలో ప్రధానంగా మనం చూసుకుంటే సీట్ బెల్టులు ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ ఉపయోగించడం వంటివి ఉన్నాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క 2 ఉల్లంఘనలు ఆటోమేటెడ్ ద్వారా గుర్తించబడ్డాయని చెప్పేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో నిఘా కెమెరాలు మెరుగుపరచబడ్డాయని చెప్పేసి, అలాగే ఎవరైనా సరే కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి డ్రైవింగ్ చేస్తే గాని ఆటోమేటిక్ గా ఇవి ఉల్లంఘనలు నమోదు చేస్తాయని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే కువైట్ లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా చాలా మంది యువకులను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించామని చెప్పి, అలాగే పలు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కువైట్ లో ఉన్న ప్రవాసులైనా సరే, కువైటీ పౌరులైనా సరే ట్రాఫిక్ చట్టాలను గౌరవించాలని చెప్పేసి, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం కానీ, లేకపోతే ఇతర పనులు చేయడం కానీ, అలాగే సీటు బెల్ట్ ధరించకుండా ఉండకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే గాని వాళ్లకు కఠినమైన జరిమానాలు విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.